ప్రస్తుతం 2026లో భారత్ మరియు యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) దక్షిణ ఆసియా వాణిజ్య ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ ఒప్పందం వల్ల భారతీయ వస్త్రాలు, తోలు ఉత్పత్తులు మరియు ఇతర వస్తువులపై యూరప్ మార్కెట్లో ఎటువంటి దిగుమతి సుంకాలు ఉండవు. అయితే, ఈ పరిణామం పొరుగు దేశమైన బంగ్లాదేశ్కు ఒక పెద్ద సవాలుగా మారింది. ఇప్పటివరకు బంగ్లాదేశ్ అత్యల్ప అభివృద్ధి చెందిన దేశం (LDC) హోదాలో ఉన్నందున, యూరప్కు ఎటువంటి పన్నులు లేకుండా వస్తువులను ఎగుమతి చేస్తూ భారీ లాభాలను ఆర్జించేది. కానీ ఇప్పుడు భారత్కు కూడా అదే స్థాయి సుంకం లేని జీరో డ్యూటీ సదుపాయం లభించడంతో, అంతర్జాతీయ మార్కెట్లో బంగ్లాదేశ్ తన ఏకైక ధర ప్రయోజనాన్ని ప్రైస్ అడ్వాంటేజ్ కోల్పోయింది. మరోవైపు, బంగ్లాదేశ్ తన ఆర్థిక వృద్ధి కారణంగా నవంబర్ 2026 నాటికి LDC హోదా నుండి బయటకు రానుంది. LDC గ్రాడ్యుయేషన్. దీనివల్ల ఆ దేశానికి అంతర్జాతీయంగా లభించే అనేక రాయితీలు రద్దవుతాయి. ఒకవైపు భారత్ తన కొత్త వాణిజ్య ఒప్పందంతో బలపడుతుంటే, మరోవైపు బంగ్లాదేశ్ తన పాత రాయితీలను కోల్పోవడం ఆ దేశ వస్త్ర పరిశ్రమను, గార్మెంట్ ఇండస్ట్రీ తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తోంది. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 80% వాటా కలిగిన వస్త్ర ఎగుమతులు తగ్గితే, ఆ దేశంలో నిరుద్యోగం మరియు విదేశీ మారకద్రవ్య నిల్వల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ తన ఉనికిని కాపాడుకోవాలంటే భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తూనే, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు ఇతర దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.